అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలము దారకొండ పంచాయతీ చిన్న గంగవరం బ్రిడ్జి గత సంవత్సరంలో 8వ తారీఖున వచ్చినటువంటి తుఫాను వలన కొట్టుకోపోవడం వల్ల తాత్కాలికంగా తోరలు వేశారు. రాకపోకలు కూడా వెళ్ళే పరిస్థితి ఉండింది. కానీ ఇక్కడ నుండి రాకపోకలకి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దయచేసి అధికారులారా, ప్రభుత్వము మా మీద దయ ఉంచి ఇక నుండి అయినా స్పందించి మాకు అతి త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం చేసి పెడతారని కూడా ప్రభుత్వం వారికి కోరి ప్రార్థిస్తున్నాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఒక్కసారి మీరు మా ప్రాంతాన్ని కూడా జీకే వీధి మండలం కూడా ఒక్కసారి వచ్చి పర్యటించి మీరు ఇటువంటి రహదారులపై బ్రిడ్జిలపై కనుదృష్టి ఉంచి ప్రజలకి న్యాయం చేసేవారిగా సహాయపడతారని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక నుండి ఇంకా రాకపోకలంతా కూడా ఇంకా కష్టాలే, ప్రజలకి ఇంకా కష్టాలే. ఇంకా సార్, ఇక నుండి ఏదో తాత్కాలికంగా చేసి ఉండరు కాబట్టి అలా రాకపోకలన్నీ కూడా చక్కగా జరిగేది. ఇక నుండి ఇంకా రాకపోకలన్నీ కూడా నిలిచిపోవలసిందే. నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా, గర్భిణీ స్త్రీకి హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా ఇక నుండి మేము తీసుకెళ్ళలేని పరిస్థితి, వెళ్ళలేని పరిస్థితి. సార్, మీకే మాకు ఆధారం, మీరే మాకు అన్ని విధాలుగా తెచ్చిపెట్టాల్సిందే. ఈ రోజు నుండి ఇక నుండి మేము ఈ యొక్క వాగు దాటాలంటేనే కష్టం. ఈ వాగు ఎంత పెద్ద వాగో, ఇక్కడ కొన్ని ప్రాణాలు కోల్పోయాయి సార్, కొన్ని ప్రాణాలు కోల్పోయాయి. ఇక ఈ బ్రిడ్జి లేనప్పుడు చాలా ప్రాణాలు కోల్పోయాయి. మరి బ్రిడ్జి కొట్టుకుని పోయింది. ఇక నుండి ఇంకా ప్రజలు ప్రాణాలుకి చాలా గురవుతారు. ఇంకా ఇక నుండి ఇలా ప్రాణాలు కోల్పోకుండా ఉండాలనుకుంటే అతి త్వరలోనే మాకు ఒక బ్రిడ్జిని శాంక్షన్ చేసి నిర్మాణం చేసి పెడతారని ప్రభుత్వం వారికి కోరి ప్రార్థిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు పాంగి నాగేశ్వరరావు. ఈ రాత్రి వర్షంకి తాత్కాలికంగా తోరలేసినటువంటి ఈ యొక్క గంగవరం బ్రిడ్జిని రాత్రి వర్షంకి కొట్టుకుని పోయింది. ఇక నుండి మన గిరిజన ప్రజలకి తీవ్రమైన ఇబ్బందులే. ఎన్నిసార్లు మేము స్టేట్మెంట్లు ఇచ్చినా కానీ ఎటువంటి అధికారులు స్పందించడం లేదు. ఈ రోజు నుండి ఇంకా మాకు కష్టాలే ఇంకా తీరవు. ఇంకా ఇక నుండి ఏ అవసర సరుకులు తీసుకురావాలన్నా, ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళాలన్నా, గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా ఇక నుండి ఇంకా మాకు చాలా ఇబ్బందివే. ఈరోజు వర్షంకి ఈ తోరలన్నీ కూడా తాత్కాలికంగా చేసినటువంటి ఈ తోరలను కూడా కొట్టుకుపోయింది. దీన్ని వెంటనే అధికారులు స్పందించి మా యొక్క ప్రజలకి కనికరపడి బ్రిడ్జిని కూడా త్వరలో నిర్మించేటట్టు మీరు సహాయపడతారని కూడా ప్రభుత్వం వారికి కోరి ప్రార్థిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.